అందరికీ నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ 3వ తేదీన దేవీ శరన్నవరాత్రులు ప్రారంభం అయి అక్టోబర్ 12 శనివారం నాడు విజయదశమి రోజున ముగుస్తాయి. ఈ 9 రోజుల్లో దుర్గా అమ్మవారిని 9 ప్రత్యేక రూపాల్లో అలంకరించి పూజలు చేస్తారు. ఈ ఏడాది దుర్గా అమ్మవారు పల్లకిని వాహనంగా చేసుకొని భూమి మీదకు వస్తారట. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధించడం వల్ల ప్రతి ఒక్కరి ఇంట్లో సుఖ సంతోషాలు, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని మన అందరి నమ్మకం. ఈ నవరాత్రుల ప్రారంభానికి ముందుగా కొన్ని ముఖ్యమైన వస్తువులను కొని ఇంటికి తీసుకుని వస్తే దుర్గా అమ్మవారి ఆశీర్వాదంతో పాటు ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోయి విపరీతమైన ధనలాభం వస్తుంది. కాబట్టి మీకున్న కష్టాలన్నీ తీరిపోయి సర్వ సౌభాగ్యాలు కలగాలంటే ఈ శరన్నవరాత్రిలో మీ ఇంటికి ఎలాంటి వస్తువులు తెచ్చుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే వస్తువుల్లో కనీసం కొన్నింటినైనా ఇంటికి తెచ్చుకుంటే దుర్గాదేవి అమ్మవారు చాలా సంతోషిస్తుంది. మరి ఆ వస్తువులు ఏంటంటే, మొట్టమొదటిగా మీ ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువు తులసి మొక్క. తులసి మొక్క మొదలులో సమస్త దేవతలు కొలువై ఉంటారట. కాబట్టి ఈ నవరాత్రుల్లో ఒక తులసి మొక్కను తెచ్చుకొని మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టి రోజు 2 పూటల దీపారాధన చేసి ఈ 9 రోజుల పాటు తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణ చేస్తే మీ ఇంటికి సమస్త దేవీ దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. మీ ఇంటికి అఖండ రాజయోగం లభిస్తుంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉన్న కారణంగా డబ్బు సమస్యలు తొలగిపోతాయి. దుర్గా అమ్మవారి ఆశీర్వాదం వల్ల మీ కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. ఈ నవరాత్రుల్లో 9 రోజుల పాటు దుర్గాదేవి భూమిపైన తిరుగుతూ ఉంటుంది. కాబట్టి దుర్గాదేవి పటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకొని పూజిస్తే మీ ఇంట్లో ఖచ్చితంగా అమ్మవారు కొలువై ఉంటుంది. అమ్మవారి కరుణా కటాక్షాలు మనపై పడితే మన ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. శరన్నవరాత్రుల్లో మొదటి రోజున అంటే గురువారం నాడు అమ్మవారికి అరటి పండును నైవేద్యంగా పెడితే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈ నవరాత్రుల్లో స్త్రీలు తమ పుట్టింటి నుండి చీర, జాకెట్టు, గాజులు తెచ్చుకుంటే భర్త ఆయుష్ పెరుగుతుంది. అలాగే అతని ఆదాయం రెట్టింపు అవుతుంది. ఈ నవరాత్రుల 9 రోజులు దుర్గా అమ్మవారిని శంఖు పుష్పాలతో, ఎర్రటి పూలతో పూజిస్తే అమ్మవారు అష్ట ఐశ్వర్యాలని ప్రసాదిస్తుంది. ఈ నవరాత్రుల్లో ఒక తామర పువ్వుని తెచ్చి మీ పూజ గదిలో లక్ష్మీదేవి పటానికి తామర పువ్వును పెట్టి పూజిస్తే మీకు ఆకస్మిక ధనలాభం చేకూరుతుంది. మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. తామర పువ్వు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. తామర పువ్వులో లక్ష్మీదేవి పుట్టిందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ నవరాత్రులు వచ్చేలోపు స్వస్తిక్ చిహ్నం, ఓం చిహ్నాలని మీ ఇంటి గుమ్మం ముందు వేయండి. స్వస్తిక్, ఓం చిహ్నాలు మీ ఇంటి గుమ్మం ముందు ఉంటే సమస్త దేవీ దేవతలు సంతోషించి మీ ఇంటిని రక్షిస్తారు. నవరాత్రుల్లో ఖచ్చితంగా పసుపు, లవంగాలు, ఉప్పును కొని తెచ్చుకోండి. పసుపుతో స్వస్తిక్ చిహ్నాన్ని, ఓం చిహ్నాన్ని ఇంటి గుమ్మం ముందు వేయండి. అలాగే ప్రతిరోజు పూజలో లవంగాలను దుర్గా అమ్మవారికి సమర్పించి మీరు ఏ పని మీదైనా బయటికి వెళితే ఆ లవంగాలను మీ పాకెట్లో పెట్టుకొని వెళ్ళండి. మీరు వెళ్ళే పని విజయవంతం అవుతుంది. మీ ఇంటి ఈశాన్యం మూలలో కొంచెం కళ్ళ ఉప్పును వేయండి. ఈశాన్యంలో కళ్ళ ఉప్పును వేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. దుర్గా అమ్మవారికి అలంకరణ వస్తువులంటే చాలా ఇష్టమట. ఈ నవరాత్రుల్లో మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు అమ్మవారికి అలంకరణ వస్తువులను పెట్టి పూజించండి. దుర్గా అమ్మవారు సంతోషపడి మీ ఇంటిపై వరాల జల్లులను కురిపిస్తుంది. అలంకరణ వస్తువులైన గాజులు, పసుపు, కుంకుమ, కాటుక, పారాణి, ముక్కు పుడక, ఎర్రటి పువ్వులు, దువ్వెన ఇలాంటి అలంకరణ వస్తువులన్నీ తెచ్చి మీ పూజ గదిలో అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారు ప్రసన్నురాలవుతుంది. ఈ నవరాత్రుల 9 రోజుల పాటు మీరు స్నానం చేసే నీటిలో కొంచెం ఉప్పు గాని, కర్పూరం గాని వేసుకుని స్నానం చేస్తే మంచిది. ధనాకర్షణ కలుగుతుంది.
నెగటివ్ ఎనర్జీ పోతుంది. ఈ 9 రోజుల పాటు అమ్మవారిని పూజించినప్పుడు అక్షింతలను కలిపి అమ్మవారి ఫోటో దగ్గర పెట్టాలి. పూజానంతరం ఈ అక్షింతలను మీ తలపై చల్లుకోవాలి. అమ్మవారి పటం దగ్గర పెట్టిన అక్షింతలకు దైవశక్తి ఉంటుంది. కాబట్టి ఈ నవరాత్రుల్లో ఇంట్లో పూజ చేసుకుని అక్షింతలను మీ తలపైన వేసుకుంటే అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. దుర్గా అమ్మవారికి నిమ్మకాయలంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ నవరాత్రుల్లో నిమ్మకాయ దండను అమ్మవారికి సమర్పిస్తే రాహుదోషాలతో సతమతమవుతున్న వారికి రాహుదోష నివృత్తి కలుగుతుంది. ఈ నవరాత్రుల్లో దుర్గా అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలంటే చెరుకు రసంతో చేసిన పరమాన్నాన్ని సమర్పించాలి. చెరుకు రసంతో చేసిన పరమాన్నం అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే మీరు కోరిన వరాలను అమ్మవారి ఇచ్చి మిమ్మల్ని ధన సంపదల్లో ముంచుతుంది. ఈ నవరాత్రుల్లో మీ పూజ గదిలో ఒక నిమ్మకాయను పెట్టుకోండి. నిమ్మకాయలంటే దుర్గా అమ్మవారికి చాలా ఇష్టం. మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలం దొరుకుతుంది. ఈ నవరాత్రుల్లో లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూమి మీదకు వస్తుందట. భక్తులు తనకు చేసే పూజలను స్వీకరించి వారిని కరుణిస్తుంది. ఈ 9 రోజులు దుర్గా అమ్మవారికి, లక్ష్మీదేవికి ఆవు పాలలో పటిక పంచదార వేసి నైవేద్యంగా సమర్పించండి. మీ కుటుంబం సర్వ సౌభాగ్యాలతో వర్ధిల్లుతుంది. ఈ రోజుల్లో లక్ష్మీ అమ్మవారికి మహాలక్ష్మి అష్టకాన్ని పఠించి దానిమ్మ గింజల్లో తేనె వేసి లక్ష్మీదేవికి సమర్పిస్తే అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి. సర్వ సౌభాగ్యాలతో తులతూగుతారు. ఈ శరన్నవరాత్రుల్లో లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ తెచ్చుకొని ఆవు నేతి దీపాన్ని వెలిగించి మహాలక్ష్మి అష్టకాన్ని పఠిస్తే అమ్మవారు సంతోషించి మీ ఇల్లంతా ధనధాన్యాదులతో సర్వ సౌభాగ్యాలతో జీవించమని ఆశీర్వదిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.